ఆ తరువాత నువ్వు చెప్పినట్టు ఆ జేడీ ఆడుతుంది. జేడీ ప్రాణం ఎప్పుడు ఎక్కడ ఎలా తీయాలనుకుంటే అప్పుడు అక్కడ అలా తీయొచ్చు. ఏమంటావు? సరే, సెంటర్లో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తావో స్టేట్లో ఉన్న పవర్ని యూజ్ చేసుకుని ఏం చేస్తావో నాకు తెలీదు. సాధు ప్లేస్లోకి నేను చెప్తే వినే మనిషి రావాలి. ఆ చెడి మీద పగ తీర్చుకోవాలి. సరే, నేను ఇప్పుడే మన వాళ్ళతో మాట్లాడి అలాంటి ఆఫీసర్ ఎవరున్నారో కనుక్కొని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయిస్తా. అప్పటిదాకా నువ్వు ఇలా ఉండకు. ముందెళ్ళి స్నానం చెయ్యి. వెళ్ళు మీనన్, వెళ్ళు మీనన్, వెళ్ళు. ఆగు దాత్రి. హలో మేడం, నువ్వు ట్రైనింగ్ తీసుకున్న క్యాంపులోనే నేను ట్రైనింగ్ తీసుకున్నా కాబట్టి నువ్వు నాతో మాట్లాడడం తప్ప ఇంకో ఆప్షనే లేదు. మాట్లాడవా? సరే అయితే నేను కూడా దారివ్వను. ఇద్దరం రాత్రంతా ఇలాగే ఉందాం. పొద్దున్నే ఇద్దరి కళ్ళు చూసి మీ అత్తయ్య మా అక్క ఎందుకలా ఉంది, పడుకోలేదా అని వాళ్లే క్వశ్చన్స్ అడిగి వాళ్లే ఏదో అర్థమైనట్టు సిగ్గుపడి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు ఇల్లంతా మనం నైట్ అంతా మాట్లాడేశావు. నువ్వు నాతో మాట్లాడేశావు. అది కేదార్ అంటే. చీటింగ్ చేసి గెలవడం కూడా ఒక గెలుపేనా? మరి ఇంత మొండి పెళ్ళా ఉంటే చీటింగ్ చేయక ఇంకేం చేయమంటావు? నేను మొండి పెళ్ళామా? మరి మీ మగాళ్ళు చాలా స్వీట్ కదా. అంటే స్వీటేలే. దాత్రి సరే వెళ్ళు. నేను నా మరదలతో ఫోన్లో మాట్లాడతాను. ఫోన్ చేయగానే బావా సరని ఎంత ప్రేమగా అంటుందో. నిన్ను దాత్రి ఆగు. పెళ్ళం ప్రేమ కనిపించదు కానీ ఊర్లో అందరి ప్రేమలు కనిపిస్తాయి కదా. ఏంటి ఇదంతా జలసినా? నేను జలసా? అంత లేదు. మరైతే నేను మరదలతో మాట్లాడితే నీకేం ప్రాబ్లం లేదన్నమాట. కాళ్ళు విరగ్గొడతా. మరి నేను వేరే అమ్మాయితో మాట్లాడితే నచ్చదని ఒప్పేసుకో, జలసి ఉందని ఒప్పుకో. సరే మరి రమ్యాని సింధు నెంబర్ అడుగుతాను. ఆగు. మరి నిజం చెప్పు. ప్రపంచంలో ఏ భార్యకి తన భర్త ఇంకో అమ్మాయితో చనువుగా మాట్లాడడం నచ్చదు. అలాగే నాకు కూడా నచ్చదు. కేదార్ జగదాత్రికి మాత్రమే సొంతం. అర్థమైందా? నీ కళ్ళు నన్ను మాత్రమే ప్రేమగా చూడాలి. నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలి. ఈ మనసుందే, ఇందులో నేను మాత్రమే ఉండాలి. అది కొంచెం కష్టం అనుకుంటా. అంటే నాన్న, అక్క, పిన్ని, యువరాజ్ ఇలా మన ఫ్యామిలీలో అందరూ నా మనసులో ఉంటారు. మరి ఎక్స్ట్రాల్ చేయకే. నేనంటుంది అమ్మాయిల గురించి. అది నీకు కూడా తెలుసు కదా. తెలుసు. ఏదో ఊరికే ఆట పట్టిస్తున్నాను దాత్రి. ముక్కు మీద ఉంది కదా కోపం. తమరు చేసే పనులు బట్టుంటుంది మా కోపం కూడా. సిటీ మొత్తం నీ పేరు విని వణికిపోతుంది.
నువ్వు నా కోసం ఇలా కోప్పడ్డం చాలా బాగుంది తెలుసా. ఇంకోసారి ఆ సింధు బావా సార్ అన్నప్పుడు నువ్వు సిగ్గుపడ్డావనుకో, నా కోపం పీక్స్కెళ్తే ఎలా ఉంటుందో చూస్తా. నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు ప్లీజ్. ఆ అమ్మాయి అమాయకత్వం చూస్తుంటే ముచ్చటేసింది రాత్రి, అంతే. నిజం చెప్పు, నీకు నిజంగా అమ్మాయి ఎవరు తెలీదా? లేదా తెలిసినా కూడా తెలియనట్టు నువ్వు యాక్ట్ చేస్తున్నావా? హోయ్యో దాత్రి, నీకో దండం. నువ్వు ఆ సింధు గురించి అనుమానం మనసులో పెట్టుకోకు. నన్ను నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నా, అదే కదా నా బాధ కూడా. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ దూరం చేసుకోను. హా, ఏదో కొత్త నంబర్. హలో బాబు సార్. హలో బాబు సార్. సింధు, నువ్వా? నా వాయిస్ వినే గుర్తుపట్టేశారు అంటే నేను ఎవరో, మన పరిచయం ఎలా అయ్యిందో గుర్తొచ్చేసిందా బాబు సార్? బావ సార్ అని నన్ను ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవరు పిలవరు తల్లి. అవునా? భోజనం చేశారా? ముందు నువ్వు ఫోన్ ఎందుకు చేశావో చెప్పు. బాత్రూంలో నీళ్లు రావడం లేదు బాబు సార్. ఆ? వెళ్ళి ప్లంబర్ పనంట చెయ్యి. పిలుస్తుంది కదా నీ మరదలు, వెళ్ళు. హ? అక్క మేడం, మీరు కూడా పక్కనే ఉన్నారా? ఇప్పటి వరకు ఉన్నా. ఇప్పుడు మీ మాటలకి నేను అడ్డొస్తున్నాను, వెళ్తున్నానులే. దాత్రి దాత్రి ప్లీజ్ ప్లీజ్. వదులు కదా, నేను వెళ్ళాలి. వదలను, ఎందుకంటే నువ్వు వెళ్ళకూడదు దాత్రి. వదులు. బాబు సార్ ఉన్నారా? ఇప్పటి వరకు ఉన్నానమ్మా. నీ వల్ల ఉంటానో లేదో అన్నట్టున్నా. ఆ బయట ఇంకో వాష్రూమ్ ఉంది కదా, అది వాడుకో. సరే. అది రూమ్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. హా? ఈయనొచ్చి రాత్రంతా రూమ్ లో ఒక్కొక్క దోమని చంపుతాడమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. అవునా బాబు సార్? ఆహా. నా కోసం అంత చేస్తారా? హా? ఆయన వద్దులేండి. పాపం రాత్రంతా మీరు పడుకోకుండా పనిచేస్తే అలసిపోతారు కదా. ఆహా, ఎంత పెద్ద మనసు సింధు నీది. ఆహా. జాలి చూపించినందుకు థ్యాంక్స్. నా డెస్క్లో ఓడోమస్ ఉంది, రాసుకుని పడుకో. రేపు స్టాఫ్కి చెప్పి ఒక దోమతెర తెప్పిస్తా.